వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాఖాలో టీడీపీ జెండా పాతింది. 30 ఏళ్ల తర్వాత పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాల్లో సైకిల్ పార్టీ ఘన విజయం సాధించింది. జగన్ ఇలాఖాలో టీడీపీ గెలవడమే కష్టమనే పరిస్థితి నుంచి అసలు వైసీపీకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి వచ్చింది. ఈ ఉప ఎన్నికల్లో పోలీసులను అడ్డుగా పెట్టుకొని రిగ్గింగ్ చేశారని వైసీపీ ఆరోపిస్తుంది. మరోవైపు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని, ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేశారని టీడీపీ చెబుతుంది. మరి రాయలసీమ గడ్డ పులివెందుల అడ్డాలో జరిగిన ఉప ఎన్నిక వైసీపీ భవిష్యత్తును మార్చబోతుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే రిపీట్ అవుతుందా? వైసీపీ టీడీపీ ఆరోపణల్లో ఏది నిజం? ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొనడానికి ముందుగా టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శ్యామ్ చంద్రశేషు గారు, అలాగే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇద్దరికి. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రైట్, నమస్తే అండి ఇద్దరికి. నమస్తే అండి. రైట్, ముందుగా చెప్పండి, ఇవాళ చూస్తూ ఉన్నాము, మరి ముందుగా చెప్పండి రేగిడి లక్ష్మణరావు గారు, ఈరోజు ఒంటిమిట్ట అలాగే పులివెందులలో మరి జగన్ సొంత ఇలాఖా అయిన మరి పులివెందులలో అయితే కూటమి ప్రభుత్వం టీడీపీ జెండా ఎగురవేయడాన్ని ఎలా చూస్తున్నారు? మా శాలిని గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, స్వతంత్ర టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలండి. ఏదైతే మరి ప్రజాస్వామ్యము కూని చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ చేతిలోకి తీసుకొని చేసినటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో యావత్ రాష్ట్ర ప్రభుత్వం, యావత్ దేశం మొత్తం కూడా చూసింది. ఇది ఈ యొక్క వార్త ఏదైతే పులివెందులలో జరిగినటువంటి సంఘటన ఏవైతున్నాయో యావత్ భారతదేశం మొత్తం మీద కూడా మరి వార్తగా నిల్చున్నాయి. ఎందుకంటే ఇలా 30 సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఓటు వినియోగించుకోలేదు. మేము వచ్చిన తర్వాతనే 11 నామినేషన్లు పడి, మేము వచ్చిన తర్వాతనే ఇగో మేము గెలిచామని చెప్పుకున్నారు కదా. మరి 30 సంవత్సరాల నుంచి ఎందుకు నామినేషన్ పడలేదు? 30 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా లేరే? 30 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా లేరే? చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు సీఎంగా ఉన్నారు కదా. మరి ఆ రోజున ఎందుకు మీరు పెట్టి గెలిపించలేకపోయారు? అప్పుడు ప్రజాస్వామ్యం మీకు గుర్తు రాలేదా? అప్పుడు పులివెందుల్లో పోటీ చేయాలన్న ఆలోచన మీకు రాలేదా? ఇప్పుడిప్పుడే ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చింది. ఇప్పుడిప్పుడే మీకు అక్కడ ప్రజలకి ప్రజాస్వామ్యం అంటే ఏంటో, ఓట్లు ఎలాగేయాలి ఏంటనేది తెలియపరిచారు. మా ఓటు మమ్మల్ని వేసుకొని ఇవ్వండి మహాప్రభు అని చెప్పి పోలీసులు కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉన్నారు అక్కడ ప్రజలు. మనం చూసాం. అక్కడ మా బూత్ ఏజెంట్లని 15 బూతుల్లో కూడా ఏ బూత్లో కూడా మా బూత్ ఏజెంట్ లేడు. ఆ ఏజెంట్లు తరిమేసి వీళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు. ప్రతి బూత్ కూడా బూత్ క్యాప్చరింగ్ చేశారు, రిగ్గింగ్ చేసుకున్నారు. సాక్షాత్తు పోలీసులను అడ్డం పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులందరూ కూడా తమ యొక్క విధులు వాళ్ళు చేస్తే, పులివెందుల కడపల్లో మాత్రం పోలీసులు మాత్రం పత్యాపురం చేశారు. పత్యాపురం చేశారు కాబట్టినే అక్కడ శాంత భద్రతలకి మరి విఘాతం కలిగిన పోలీసులను అడ్డం పెట్టుకొని ఎవరైతే ప్రైవేట్ సైన్యంగా టీడీపీ కూటమి నాయకులు ఎవరైతే వచ్చారో 10 నుంచి 15 వేల మందిని జమ్మలమడుగు నుంచి, అనంతపురం నుంచి, కడప నుంచి తీసుకొచ్చి ఏదైతే పులివెందుల 10,600 ఓట్లు ఉన్నటువంటి ఒక చిన్న జడ్పీటీసీ మండలం అయినటువంటి ఆ యొక్క స్థానంలో కేంద్రీకృతం చేయడం, అక్కడ జనాల్ని భయాందోళనకు గురి చేయడం, వాళ్ళ వాటర్ స్లిప్లు లాక్కొని ఈ యొక్క ఎవరైతే ఈ 15,000 మంది టీడీపీ గుండాలు ఉన్నారో వీళ్ళే రిగ్గింగ్ పాల్పడి వాళ్ళ ఓట్లు వేయడం. చాలా మంది ఆడవాళ్ళు చెప్పారు, అయ్యా ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో ఈ రకంగానే ఎలక్షన్ చేస్తారా? ఏ మాత్రం దానికి ఎందుకు ఎలక్షన్ పెట్టారు? ఆ మాత్రం దానికి ఇంట్లో కూర్చున్న మూలలో కూర్చున్న ముసలిదైనా గెలిసిద్ది మీరు ఓట్లు వేసుకుంటే అని చెప్పి మాట్లాడటం జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి మా మహిళలందరూ కూడా విస్తుపోయారు. ఇవే ఎలక్షన్లు, దీనికా మీరు నా నామినేషన్ వేసింది, దీనిగా నోటిఫికేషన్ ఇచ్చింది, ఆ మాత్రం దానికి మీరు భయపెట్టే బాధలో బతమాలో ముష్టి అడుక్కుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముష్టిగా వేసేవారేమో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోటీ పెట్టకపోయేదినేమో, లేదంటే ఏకగ్రీవంగా మీరే తీసుకునే జరిగిపోయేదేమో. అంతేగాని ఈ రోజున ఎలక్షన్ అని పేరు చెప్పి ఇంకో 11 మందిని నామినేషన్ వేశారని
ఒక డ్రామా ప్లే చేసి ఈరోజు చూస్తే ఓట్లు 6,752 ఓట్లేమో ఆ లతారెడ్డి గారికి పడితే 683 ఓట్లేమో మా అభ్యర్థి హేమంత్ రెడ్డి గారికి పట్టి. మరి మిగతా 9 మందికి ఒక్క ఓటు కూడా పడలా. పాపం వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకొని మర్చిపోయారేమో. మిగతా 9 మంది అభ్యర్థులు కూడా ఒక ఓటు వాళ్ళ ఓటు కూడా వాళ్ళు వేసుకొని మర్చిపోయారేమో. వాళ్ళ ఓటు కూడా వాళ్ళకి పడలా. అంటే ఏ రేంజ్ లో రిగ్గింగ్ చేశారు, ఏ రేంజ్ లో ఆ బూత్లను వాళ్ళ ఆధీనంలో తీసుకొని దొంగ ఓట్లు ముద్రించుకున్నారో, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఓట్లు ఏ విధంగా తస్కరించారో మనకు అర్థమవుతోంది. ఈ గెలుప నిజంగానే ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా ఎలక్షన్ జరగాలని మీకు అంత తాపత్రయం ఉంటే సెంట్రల్ ఫోర్స్ కేంద్ర బలగాలు తీసుకురండి, అక్కడ ఎన్నికలు జరిపించండి. ఎస్ మేము ఓడిపోతే గుండె మీద చేపెట్టుకొని ఎస్ మేము ఓడిపోయాం, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, అందుకే మేము ఓడిపోయామని చెప్పి మా తప్పును మేము తెలుసుకొని ప్రజలకు ఏం చేయాలి, మా నుంచి ఏం ఆశిస్తున్నారని చెప్పి మేము ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తాం. కానీ ఇటువంటి ఎలక్షన్ జరిపి ఇటువంటి ఎన్నికలు జరిపి మీరు గెలిస్తే అది సునకానందం తప్ప ఎందుకు ఉపయోగపడుతుంది? 8 నెలల్లో 9 నెలల కాల పరిమితం ఉన్నటువంటి జడ్పీటీస్ కి 100 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకెళ్లి దుర్వినియోగం చేసి అక్కడ ఉన్నటువంటి ఒక రాష్ట్ర సీఎం, ఒక డిసిఎం, ఒక హోమ్ మినిస్టర్, ఆ జిల్లా ఎస్పీ, డిఎస్పీ, డిఐజీ అందరూ, ఎన్నికల కమిషన్ అందరూ కుమ్మక్క అయిపోయి కేవలం పులివెందుల్లో ఉన్నటువంటి ఒక చిన్న జడ్పీటీ స్థానానికి ఈ మాత్రంగా ఎలక్షనింగ్ చేశారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. ఇదా మీ సత్వ? 3 పార్టీలు కూటమిలో ఉండి కూడా ఒక పార్టీతో ఒక సింగిల్ గా అభ్యర్థి పోటీ చేస్తే ఈ రేంజ్ లో పోలీసులు అడ్డం పెట్టుకొని ఎవరిని ఓట్లు లేకుండా ఇతర ఊర్ల నుంచి, పక్క ఊర్ల నుంచి ఓటర్లు తీసుకొచ్చి దొంగ ఓట్లు మీరు వేసుకున్న దానికే ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం చంపబడింది. ఆ రోజున ప్రజాస్వామ్యాన్ని చంపారు, ప్రజాస్వామ్యాన్ని కూనీసేశారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడా ఉందని ప్రజలు అడుగుతూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కుని ఎందుకు కలిగించారండి? ఎవరైతే మనకి ఇష్టమో, ఎవరైతే మన ఊరిని, మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని డెవలప్ చేస్తారో, అభివృద్ధి చెందిస్తారో అటువంటి వ్యక్తిని ఎన్నుకునే హక్కు, ప్రజలకు ఇచ్చిన హక్కుని, ఒక ఫండమెంటల్ రైట్స్ ని ఈ రోజున కాలరాశారు కూటమి ప్రభుత్వం. రానున్న రోజుల్లో ఏం నేర్పుతామని, దీన్ని రేపు వచ్చే రోజుల్లో ఏ రకంగా ఉంటుందో మీరు ఆలోచించాలా. ప్రతి ఒక్క ఓటర్ కూడా ఓటేయడానికి రేపు ప్రజాస్వామ్యబద్ధంగా అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా కత్తులు, బరుసులు, ప్రతి ఒక్కరు కూడా మారణ ఆయుధాలు పట్టుకొని ఓటేయడానికి వెళ్ళే పరిస్థితి ఏర్పడతాయి. అప్పుడు పోలీసులు వచ్చినా వాళ్ళు పట్టించుకోరు, ఏ వ్యవస్థలు ఉన్నా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఆ రేంజ్ కి ఓటర్ని తీసుకొస్తున్నారు. ఓటర్ని, ఓటర్ని వినియోగించుకోండి. ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో సహజం. అది మీరు గెలిచినా మేము గెలిచినా దాంట్లో తప్పే ఉంది. ప్రజాస్వామికంగా ఎన్నికలను జరిపించి మీరు గెలిస్తే తప్పులేదు. కానీ ఇంత అధికార దుర్వినియోగం చేసుకుని ఏదో మేము గెలుస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్మ లేదు, ఆయన ఆధిపత్యం తగ్గించాం అని మీ సంఖ్యలు మీరే గుద్దుకొని, మీ భుజాలు మీరే తడుముకొని, మీ సబ్బు, మీ చాక్లెట్ మీరే తింటే ఉపయోగం ఉందంట. దానివల్ల ఏమన్నా మీకు రేపు రాబోయే స్థానిక ఎన్నికలు ఎలాగ జరపాలి, ఏ రకంగా ఆ అల్లరి మోకలు తీసుకురావాలి, ఏ రకంగా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పరచాలని చెప్పి మాకు మీరు నేర్పించారు, అంతే కదా? ఎస్, ఇదే రేపొద్దున డబుల్ ట్రిపుల్ ఇంకా ఖచ్చితంగా మీకు ఎదురవుతుంది. ఎందుకంటే శాలిని గారు నేను చెప్పేదేనంటే, ఇక్కడ మీరు ఎలక్షన్ పెట్టినందుకు, మీరు గెలిచినందుకు ఎవరు కూడా బాధపడట్లా. ఎలక్షన్ పెట్టాలా, ప్రజాబద్ధంగా వెళ్ళాలి, మీరు గెలిస్తే సంతోషమే. కానీ ఇదే మీ గెలుపు. ప్రజలందరూ కూడా అరే మా ఓట్లు మేము వేయలేదని వీడియోలో చెప్తూ ఉన్నారు, బోరమని ఏడుస్తూ ఉన్నారు. కానీ మీరు మాత్రం పండగ చేసుకుంటూ ఉన్నారు. 7 నెలలు 8 నెలలు ఉన్నటువంటి ఒక టైం, రేపొద్దున మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు వస్తే మీ సత్వం ఏంటో మా సత్వం ఏంటో అప్పుడు చూపిస్తాం. దానికి పెద్ద ఇదేం కాదు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్నట్టు సీఎంలు మారిపోరు, దీనివల్ల ప్రధానమంత్రి మారిపోడు, దీనివల్ల రాష్ట్రపతులు మారిపోరు, రాష్ట్ర గవర్నర్లు మారిపోరు. ఆఫ్టర్ ఒక జడ్పీటీస్ లో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒక అభ్యర్థి ఓడిపోతే ఏమవుతుంది? ఏమీ కాదు. అంత పోటుగాలు బీటెక్ రావు, అంత పోటుగాడు అయితే బీటెక్ రావాలి, మిస్సెస్ అంత పోటుగాలు, టీడీపీ కూటమి అంత పోటుగాలు అయితే మరి ఆ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించలేకపోయారు? ఎందుకు బీటెక్ రావుకి డిపాజిట్లు కూడా రాలా? మీరు ఎమ్మెల్యే గెలవలేదు కదా. ఆఫ్టర్ ఒక జడ్పీటీస్ గురించి ఎందుకు ఇంత రాదంతం? లేదా మీ సునకానంద మీరు పొందండి, ఎవరొద్దన్నారు? మేము ఒకటే చెప్తున్నామండి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంని ఎక్కడ కూడా కనబడకుండా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా రేపు స్థానిక ఎలక్షన్ కి
చాలా గట్టిగా స్ట్రాంగ్ గా మా పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఇవే ఎలక్షన్ కానీ ఇలాగ కానీ జరిగితే ఇది టీడీపీ కొంప ముంచుతుంది. కూటమి ప్రభుత్వం వెళ్ళి గంగానదిలో, కృష్ణానదిలో, లేదా యమునా నదిలో, లేదా బంగాళాఖాతంలో కలిసిపోవడం తప్ప రైట్ దేనికి లక్ష్మణ్ పడకన్నా గారు, కూటమి మనం ప్రభుత్వం మళ్ళీ తయారవుతుంది. దీనిపై చర్చిద్దాము. మరి ఈ సమయంలో ఇతర వారి ఒపీనియన్ తీసుకునే ముందు డిబేట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉన్నది స్వతంత్ర. వెల్కమ్ బ్యాక్. శేషు గారు, మీరు చెప్పండి. ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తుంది ఏజెంట్ లేకుండా ఎన్నికలని, కేంద్ర బలగాలతో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి అని ఇటు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎన్నికల టైంలో కూడా దౌర్జన్యాలు జరిగాయి, అక్రమ అరెస్టులు జరిగాయి, దొంగ ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ నేతలు వచ్చి ఓట్లు వేశారని ఆరోపిస్తూ ఉంది, ఆధారాలు చూపిస్తూ ఉంది. అలాగే మరి పేర్ని నాని కూడా అంటున్నారు, తండ్రి కొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు, ఇవి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలు కావు అని వైసీపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? శాలిని గారు, ముందుగా మీకు ఛానల్లో ఉన్నటువంటి సోదరుడు లక్ష్మణరావుకి, అదేవిధంగా మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి, ఛానల్ యొక్క యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సోదరుడు లక్ష్మణరావు గారు చాలా ఆవేశపూరితంగా చాలా విషయాలు మాట్లాడారు. సరే, ఏదైనప్పటికీ గెలిచినోడు నాయకుడని వీళ్ళ ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఓకే, అయితే ప్రజాస్వామ్యం గురించి ఇంత బాగా మాట్లాడేటువంటి మనుషులు గడిచినటువంటి 5 ఏళ్ళు ఏమైపోయారు అనేది ఒక పెద్ద ప్రశ్న. మీకు చిన్న కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, తిరుపతి బైపోల్ మీ అందరికీ గుర్తుండండి. తిరుపతి బైపోల్లో ఎంత పెద్ద ఎత్తున దొంగ ఓటర్స్ ని పక్క రాష్ట్రాల నుంచి తరలించి కళ్యాణ మండపాలు బుక్ చేసి మరి ఎట్లా ఓట్లు వేయించారో, దొంగ ఐడి కార్డులు ఎట్లా సృష్టించారో వాళ్ళు రాష్ట్రమే కాదు దేశం అంతా చూసింది. వాళ్ళు దొంగ ఓట్ల గురించి, ఎలక్షన్ గురించి మాట్లాడడం చాలా ఆశిస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, లోకల్ బాడీ ఎలక్షన్ లో వీళ్ళ ప్రభుత్వ హయాంలో జరుగుతుండగా నామినేషన్ కూడా వేయటానికి లేకుండా పత్రాలు చించేసి విపరీతమైనటువంటి దాడులు చేసి ఎంత భయాందోళనమైనటువంటి పరిస్థితులు కల్పించారో, చివరాఖరికి వీళ్ళతో పోరాటం చేసి చేయలేక మనుషులు ప్రాణాలు పోగొట్టడం ఇష్టం లేక నాడు చంద్రబాబు నాయుడు గారు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా బహిష్కరించినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. 2. మూడో విషయం ఏంటంటే, వీరు పులివెందుల్లో రిగ్గింగ్లు చేశారు, బూత్లో ఏజెంట్లే లేరు అని మాట్లాడుతా ఉన్నారు. ఈ ఎన్నికలు జరుగుతున్నప్పుడు వెబ్ కాస్టింగ్ ఒకటి ఉంటుందండి. ప్రతి బూత్ లో కూడా సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఉంటుందండి. వెబ్ కాస్టింగ్ ద్వారానే మానిటరింగ్ అంతా కూడా జరుగుతుంటుందండి. ఆ రోజు ఎవరు ఓవరాక్షన్ చేశారు, ఎస్పీ స్థాయి వ్యక్తులు, డిఐజీ స్థాయి వ్యక్తులు ఎవరి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడ పరుగులు ఎత్తుకొచ్చారు, ఇదంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మీ యొక్క ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ ప్రజలందరూ కూడా వీక్షించారు. అయితే నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఏంటంటేనండి, ప్రజాస్వామి ఇంత 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 గొప్పగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టి వాడెవడో డిఐజీ ప్రవీణ్ కుమార్, వీడెవడో డిఎస్పీ, ఆడెవడో వాడు, వీడెవడో ఇట్లా మాట్లాడటం తప్ప కనీసం డిఐజీ స్థాయి అధికారిని మామూలుగా కనీసం పేరు పెట్టైనా సంపాదించవచ్చు కదా. ఈయన పెద్ద పుడిగా ఎవరు పెడితే ఆ నాడు వీడని ఇష్టం మాట్లాడచ్చా? ఈయన మాట్లాడితేనే సంగారం, ఇష్టోటి చేస్తే అంశారం ఏంటండి శాలిని గారు? అంటే ప్రజలు ఆల్రెడీ వీళ్ళని బహిష్కరించారు. రాష్ట్రంలో కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వీళ్ళని బహిష్కరించారు. బహిష్కరించిన తర్వాత కూడా వీళ్ళు క్యారెక్టర్లు మారట్లేదు, వీళ్ళ కనీసం బిహేవియర్ మారట్లేదు, వీళ్ళ లాంగ్వేజ్ మారట్లేదు, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ మారట్లేదు. వాటి కోసమే ప్రజలందరూ ఇంత చేదరించుకుని కూటమికి అంత పెద్ద ఎత్తున విజయం కట్టబెట్టింది. ఇంకా మేము అదే బాణీలో ఉంటామంటే రేపొద్దున్న పులివెందుల వైనాట్ కుప్పం అన్నారు, ఇవాళ వైనాట్ పులివెందులకు వచ్చింది పరిస్థితి. నాడే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు నా కుప్పం అంటున్నావు, నీ పులివెందులను కాపాడుకో, రాష్ట్రంలో రేపు వచ్చే రిజల్ట్ ఎట్లా ఉంటుందో చూడంటే వైనాట్ 175, 175 మేము విజయం సాధించేస్తున్నాం, తిరిగిలేదు అని చెప్పేసి ఈవెన్ లక్ష్మణరావు గారు కూడా ఎలక్షన్ ముందు డిబేట్లో చాలా గంటాపదంగా చెప్పారు. ఆ రోజే చెప్పారు 160కి పైబడి సీట్లు కూటమి ప్రభుత్వం గెలుచుకోబోతా ఉంది, మీకు కనీస ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ఆ రోజే చెప్పాం. ఈ రోజు అదే జరిగింది. ఇప్పటికి కూడా మేము ఇంకా మారం, జనాల మీద ఎక్కేస్తాం, తొక్కేస్తాం, మా ఇష్టం మాట్లాడేస్తాం, ఎవరినైనా ఏదైనా అనేస్తాం అంటే రిజల్ట్స్ ఎలానే ఉంటాయి. మీరు గమనించుంటారు, 30 ఏళ్ల తర్వాత
ఓటు వేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలని ఆ స్లిప్, ఆ వాటర్ ఏదైతే బ్యాలెట్ వేసిన దాంట్లో మడత పెట్టి ఆ స్లిప్ పెట్టి ఆ స్లిప్ కూడా పెట్టి బ్యాలెట్ బాక్సులు ఇస్తారు. అంటే గత 30 ఏళ్లుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండుంటాయి అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. 30 ఏళ్ల తర్వాత 11 నామినేషన్లు ఇస్తే 11 మంది వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళు వేసుకోరా, 11 వాళ్ళ క్యాండిడేట్లు కూడా వేసుకోరా అని లక్ష్మణరావు గారు ప్రశ్నలు ఏమైనా ఇస్తున్నారు. లక్ష్మణరావు గారికి అర్థం కావాల్సింది ఏంటంటే 11 మంది వేసింది ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలపడం కోసం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రజలకి తెలియజేయడం కోసం, వాళ్ళు గెలవటం కోసం కాదు. అక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి పులివెందుల్లో మనకి కూడా స్వాతంత్రం వచ్చింది, ధైర్యంగా మీరు ఓటేయండి, నేను నామినేషన్ వేసాను అని చెప్పడం కోసం 11 నామినేషన్ పడిన తర్వాత వాళ్ళకి ఓటు వేసినా అది గెలిచేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి అధికార పక్షానికి ఓటేస్తే అభివృద్ధి జరిగిద్ది అనేటువంటి ఉద్దేశం మీద వాళ్ళు కూడా వాళ్ళు ఓట్లు వేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ దరిద్రం ఏంటంటే మీకు వచ్చింది 11 సీట్లే, పడింది 11 నామినేషన్. బ్రహ్మాండంగా 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 నామినేషన్ వేసుకున్నాడు, ఓటు వేసుకోలేదు. వాళ్ళ కుటుంబంలో ఓట్లు కూడా లేవు. అదే చెప్తున్నాను ఇంత దారుణంగా రికింగ్ కాదు లక్ష్మణరావు గారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను మీ మీద పోటీకి వచ్చా, మీరు ఖచ్చితంగా గెలుస్తారు, నేను గెలవను. కానీ అవతల పక్క ఉన్నటువంటి పరిస్థితుల్ని వ్యతిరేకించడానికి నేను వచ్చినా నేను ఏం చెప్తే నాకు కానీ నా కుటుంబానికి కానీ మనకు కాదు ఓటేసింది, మన ప్రజాస్వామ్యం నిలబడం కోసం నామినేషన్ చేస్తాం, గెలిచే లక్ష్మణరావుకి ఓటేయండి చెప్తాం. అది చిన్నపిల్లోడికే తెలుస్తుంది. ఆ చిన్న లాజిక్ మీకు తెలవకపోతే దాన్ని మనం ఏం చేయలేము. కానీ సరే, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఒకటేనండి, వీళ్ళు నాయకుడికి ప్రాబ్లం ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే అసలు పట్టదు, గిట్టదు, విపరీతమైనటువంటి అసూయ. ఎందుకంటే ఆయన నియంత కాబట్టి, నియంత పోకల్లో ఉంటాడు కాబట్టి ఆ నియంత పోకల్లో ఉన్నందుకు ప్రజాస్వామ్యం గిట్టదు. వీళ్ళు గెలుపుని ఒప్పుకోరు, ఎదటోడి గెలుపుని. వీళ్ళ గెలుపుని మాత్రం అది ఏ గెలుపు అయినా కూడా వీళ్ళు గొప్పతనంగా మారుతారు. లక్ష్మణరావు గారు మీరు గుర్తుందో లేదో, నేను చాలా వివరంగా చెప్తాను. ఒకటే 2024 ఎలక్షన్ జరిగింది, దాని ముందు 2019 ఎలక్షన్ జరిగింది. 2019 ఎలక్షన్ జరిగినాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు ప్రజలకు చేసాం, మనం ఎక్కడో వాళ్ళకి రీచ్ అవడంలో ఫెయిల్ అయ్యాం, ఈ ప్రభుత్వానికి 6 నెలలు ఇద్దాం అని చెప్పేసి అని మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలి, ప్రజా తీర్పుని మనం శిరసా వహించాలని మాట్లాడారు. ఈవెన్ ఒక సీటే గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ద సేమ్ ప్యాటర్న్ ఫాలో అయ్యారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అని దాదాపు అదే చేస్తుంది. కానీ మీ నాయకుడు ఏం మాట్లాడాడండి, అమ్మలక్కల ఓట్లు ఎక్కడ పోయినాయి, అవ్వతాతల ఓట్లు ఎక్కడ పోయినాయి, వాళ్ళ ఆప్యాయతలు ఎక్కడ పోయినాయి అని చెప్పేశారు. అంటే మీరు ఆ 164 సీట్లు వచ్చిన తర్వాత కూడా మీ ఓటమిని ఒప్పుకోకుండా ప్రజల మీద నిందలేసేసారు. ఇంకా లేదో వాళ్ళు తప్పు చేశారన్నట్టుగా మీరు ఓటమిని ఒప్పుకోవటం అనేది అనుకుంటారా? ప్రజాస్వామ్యం మీద మీకు ఉన్నటువంటి గౌరవం ఎట్లాంటిది అనేది దానికి ఒక పెద్ద ఉదాహరణ. ఈ రోజు కూడా మరలా మాట్లాడుతున్నాం. మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటానండి, కేంద్ర బలగాలతో ఎన్నికలు పెడదాం. మీరు అన్నట్టుగా మీ గెలిచిన 11 మంది ఎట్లాగో అసెంబ్లీకి రావట్లేదు కదా, 11 మందిని రిజైన్ చేయమనండి. స్పీకర్ గారితో ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేయించడానికి అవసరం నేను ప్రత్యేకంగా లెటర్ రాస్తాను. కాళ్ళు ఎట్టుకులైన సరే ఇమీడియట్ గా 11కి యాక్సెప్ట్ చేయండి, రిజైన్ చేయండి. 11 మందికి కేంద్ర భాగాలతో ఎన్నికలు తీసుకోవాలి. ఎన్నికలు తీసుకొచ్చి అప్పుడు ఎన్నికలు జరుపుదాం, ఇబ్బంది లేదు. ఒకటి ఏంటంటే అవకాశము ప్రజలకు వచ్చింది, వాళ్ళ ఓటును వినియోగించుకున్నారు. గెలుపోవటంలో అనేది రాజకీయ పార్టీలు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. కానీ గెలుపును ఒప్పుకోలేకపోతున్నారు చూస్తారా, చాలా అది ఒక రకమైన మానసిక రుగ్మత అండి. ఆ మానసిక రుగ్మతలోంచి మనం బయటపడాలి. లేకపోతే రేపు ఏ ఎన్నిక వచ్చినా కూడా మీ పరిస్థితులు అట్లనే ఉంటాయి. మీరు మారనంతకాలం, ప్రజా తీర్పును అర్థం చేసుకున్నంతకాలం, ప్రజల తాలూకు ఆలోచన మీకు అర్థం కానంతకాలం రిజల్ట్లు ఎలానే ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే, మీరు కూటమి ప్రభుత్వం ఏదైనా మిస్టేక్స్ చేస్తే మీరు దాని మీద పోవడాలి, ప్రజల పక్షాన్ని నిలబడండి, ప్రజలకు మేమన్నా భరోసా ఇవ్వండి. అప్పుడు మీకోసం ప్రజలు ఏమన్నా ఆలోచన చేయగలుగుతారు. అంతేగాని ఆడెవడో ఈడెవడో ఆడు అదంతా ఈడు ఇదంతా అని ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని మాట్లాడితే ప్రజల ఓటుతోటి బాగా తీరుస్తారు. అదే జరుగుతా ఉంది. 24 ఎలక్షన్ అదే జరిగింది, ఇప్పుడు పులివెందులు అదే జరగబోతుంది. అంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఇదే రకమైనటువంటి విధానాలు పాల్పడి ఆర్జేడీని పెట్టుకుని
7వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓట్లు రాసి వీళ్ళు ఇష్టం చేశారు. ఏమైంది? ప్రజా తీర్పులో కొట్టుకుపోయి 4 కోట్లు. కాబట్టి 1 లక్ష్మణరావు గారు, మీరు ప్రజల తాలూకా ఆలోచన అర్థం చేసుకున్నంత కాలం, ప్రజల పక్షాన నిలబడనంత కాలం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నంత కాలం మీ భవిష్యత్తు, మీ పార్టీ భవిష్యత్తు ఇదే విధంగా ముడిపడి ఉంటది. అది మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికీ కూడా అయ్యే బూతులు మాట్లాడతాం, అదే బెదిరింపులు పాల్పడతాం, లేకపోతే పోలీసు వాళ్ళు బట్టలు ఇచ్చేస్తాం, నగ్నంగా చూడటం మాకు ఇష్టం అన్నట్టుగా ఈ రకంగా మాట్లాడితే రిజల్ట్ అలానే ఉంటుంది. దయచేసి నా సలహా అది, పాటించకపోవటం, గెలవటం, ఓడిపోవటం అది మీ ఇష్టం, కానీ దయచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించకపోవటం అనేది అది మానసిక రుగ్మత. దయచేసి ఆ విషయంలో మీరు కొంచెం మెరుగా ఉండాలి. రైట్. ఇక అలాగే విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు అండ్ జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు ఇద్దరు కూడా మరి డిబేట్లో జాయిన్ అయ్యారు. ఇక వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే మేడం. నమస్తే సార్. అరుణ గారు చెప్పండి, ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్స్ను ఎలా చూడాలంటారు? ఒకవైపు మరి వైసీపీ పార్టీ అసలు ఏజెంట్లు లేకుండా ఎన్నికలు ఎలా జరుగుతాయి, దొంగ ఓట్లు పడ్డాయని ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూస్తారు? ఏమంటారు దీనిపై? ప్యానెల్లోని పెద్దలకి, స్వతంత్ర వీక్షకులకి మీకు నమస్కారం మేడం. దాదాపు నాకు తెలిసి పులివెందుల్లో 25 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగడం. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఏదున్నా సరే ఉపగ్రహాలు అయ్యాయి అక్కడ మాత్రం వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అని చెప్పేసి ఇప్పటి వరకు మాకు ఉన్నటువంటి సమాచారం. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం పులివెందుల్లో ఉన్నటువంటి ఓటరు తమ ఓటు హక్కును, అంటే ప్రజాస్వామ్యము రాజ్యాంగబద్ధంగా తమకు కల్పించినటువంటి ఒక ఓటు హక్కును మొదటిసారి వినియోగించుకున్నందుకు నిజంగానే వాళ్ళు చాలా సంతృప్తి వ్యక్తం చేయడము, అలాగే కూటమి ప్రభుత్వం కూడా ధైర్యం చేసి అక్కడ అభ్యర్థిని నించోబెట్టి ఈసారి గెలిపించడం అనేది నిజంగానే ప్రజాస్వామ్యం, పులివెందుల్లో ప్రజలకి స్వతంత్రం వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు 100%. నిన్న మొన్నటి వరకు క్లియర్ గా మేము అది పులివెందుల మాకు అడ్డా, పులివెందుల పులి అని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు నిన్న మొన్నటి వరకు కూడా డబ్బులు పంచితే తప్పితే ఓట్లేసే సిచ్యువేషన్ లేదన్న విషయం మనం గమనించాము. ఒక్కొక్క ఓటుకి 20,000 కూడా ఇచ్చారని చెప్పేసి చాలా న్యూస్ ఛానల్స్ మేము విన్నటువంటి మాటే. అలాగే అభ్యర్థులు మమ్మల్ని ఓట్లు వేయనివ్వట్లేదు, చేయనివ్వట్లేదు, మాది పులివెందుల అడ్డా అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఆ పులివెందులకు అడ్డం చూసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల అట్లాంటి రాజకీయమే చెయ్యాలి, ఫ్యాక్షన్ రాజకీయాన్ని వైజాగ్ నుంచి ఈ చివర ఆ చివర మొత్తం వ్యాపింపజేయాలని చెప్పేసి ప్రయోగాలు చేసిన వైసీపీ సొంత నియోజకవర్గంలో పోలీసుల్ని కూడా ఇబ్బంది పెట్టి సరిగ్గా ఓటర్ని ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరగనివ్వకుండా చేసి గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేసింది వైసీపీ. నిజంగానే ఈసారి ఈ గెలుపు లేదా ఈ ఎలక్షన్ చరిత్ర చెప్పుకునేలాగా, పులివెందుల ప్రజలు గుర్తుపెట్టుకునేలాగా జరిగిందని చెప్పేసి చెప్పొచ్చు. ఈ ధైర్యాన్ని, ఈ భరోసాని కల్పించినటువంటి కూటమి గవర్నమెంట్ కి 100% ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు అండి ఇది పూర్తిగా. ఎందుకంటే 25 ఏళ్ళు అంటే ఎంత దారుణం ఇది. 25 ఏళ్లుగా ఒక ప్రాంతంలో అసలు ఎలక్షనే జరగకుండా అంత ఏకగ్రీవం జరిగేంత అభివృద్ధి జరిగిందా? ఒక స్మార్ట్ సిటీ లేదు, ఒక స్మార్ట్ పంచాయతీ లేదు, ఒక స్మార్ట్ ఏరియా లేదు, లేదా ఇంకొక రకమైనటువంటి దేశం చెప్పుకోగలిగినటువంటి అభివృద్ధి ఏమి ఆ నియోజకవర్గంలో లేదైనా సరే ఏకగ్రీవాలు ఏ రకంగా అవుతాయి? ప్రతిపక్షం అనేది అక్కడ ఉంది. ప్రతిపక్ష పార్టీలకు అసలు ప్రతిపక్షం అటు పెట్టండి, వీళ్ళకి సంబంధించి వైరి వర్గమే ఉంది అక్కడ, రాజకీయాలకు అతీతంగా. కనీసం వాళ్ళైనా నామినేషన్ వేసి ఉండేవాళ్ళు కదా. ఈ 25 ఏళ్ళు నిజంగా అక్కడ ప్రజాస్వామ్యం బ్రతికుంటే, నిజంగా అక్కడ ప్రజలకు స్వాతంత్రం ఉండుంటే, నిజంగా అక్కడ స్వేచ్ఛ కనుక కొనసాగి ఉంటే ప్రజల్లో అసలు నామినేషనే లేకుండా ఏకగ్రీవాలు అయ్యేంత అంత గొప్ప పాలన అక్కడ సాగింది అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి పులివెందుల్లో ఎంత నియంత్రణతో పోకడ నడుస్తుందో రాష్ట్రంలో గవర్నమెంట్ ఏదున్నా సరే. ఫర్ ద ఫస్ట్ టైం కూటమి ప్రభుత్వం అక్కడ ప్రజలకు ఓటు హక్కు ఇలా వినియోగించుకోవాలనే అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. రైట్. ప్రసాద్ గారు మీరు చెప్పండి, ఈరోజు పులివెందులలో ఇది వైసీపీకి కంచుకోటగా ఉంది 30 ఏళ్లుగా. బట్ ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు అంటున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి, 30 ఏళ్ల తర్వాత చరిత్రను తిరిగి రాసాము, మరి ఓటర్లు కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అని చెప్తూ ఉన్నారు. మరి జగన్ సొంత ఇలాఖాలో ఆయన ఓడిపోవడాన్ని ఎలా చూడాలంటారు? మరి వైసీపీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అన్మ్యూట్ చేయండి ప్రసాద్ గారు. చెప్పండి.
ఎవరు హలో. ఎవరి ప్రసాద్ దగ్గర గారు disturbance వాయిస్ వస్తుంది? క్లియర్ లేదు ప్రసాద్ గారు. ఓకే, హలో, హలో. వినబడుతుందా? చెప్పండి. ఆ, ముందుగా స్వతంత్ర ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకు కూడా నమస్తే అమ్మా. నమస్తే. ఫస్ట్ ఎవరి టైం ప్రజాస్వామ్యంలో ప్రజలు లేని ప్రజాస్వామ్యం నెలకొల్పినందుకు కంగ్రాచులేషన్స్. రెండోది, ప్రజాస్వామ్యంలో ఎన్నాళ్ళు బట్టి భారత రాజ్యాంగ నిర్మాత మహానుభావుడు అంబేద్కర్ గారి ధర్మం అని మనకి రాజ్యాంగబద్ధంగా కొన్ని హక్కులు వచ్చాయి. ఓటు హక్కు, ఆస్తి హక్కు, ఇలాంటివన్నీ ఎన్నెన్నో ఉన్నాయి, వాక్ స్వాతంత్ర హక్కు ఇలాంటి. వీటితో పాటు మహానుభావుడు రాసిన రాజ్యాంగంలో ఈసారి ఆర్టికల్ సవరణ చేసి ఏ ప్రాంతంలో వాళ్ళు ఓటు అక్కడే వేసుకునే హక్కు కూడా ప్రసాదించమని కొత్త కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయితే కావాలి. తర్వాత ఇది నాకు పులివెందుల అండ్ ఒంటిమిట్టకి సంబంధించిన ఎలక్షనా, జెడ్పీటీసీ, లేదంటే జమ్మలమూడికి సంబంధించిన ఎలక్షన్ అన్నది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత రాజకీయ నేపథ్యాల్లో ఒక ముకుటం లేని 32 సంవత్సరాల ప్రస్థానం అందరూ ప్రస్తావిస్తారు, నిజమే, ఏకీభవించారు, ఏకఛత్రాధిపత్యం. 32 ఏళ్ల ప్రస్థానంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. అప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ ఎందుకు పెట్టలేపారు? ఇదే రాజశేఖర రెడ్డి గారికి ఉమేష్ చంద్ర గారి ఆధ్వర్యంలో గజగజలాడిన ఎలక్షన్ కూడా నేను చూశాను. కానీ అవుట్కమ్ మాత్రం రాజశేఖర రెడ్డి గారు గెలిచిన ఉదంతమే నేను చూస్తాను. ప్రజలు లేని ప్రజాస్వామ్య పరిరక్షణ ఈసారి జరిగినందుకు ధన్యవాదాలు. తర్వాత ప్రాంత ప్రజలు ఓటేయని దగ్గర ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తూ పోలీస్ వ్యవస్థ అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా స్వచ్ఛందంగా ఔదార్యం చాటుకొని రూలింగ్ పార్టీ పట్ల మన్ననలు ప్రదర్శించిన తీరుతెన్నులు ఒక ప్రజాస్వామ్యవాదిగా ఇవాళ ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగే దగ్గర ఇవాళ నాకు తెలిసి ఒంటిమెట్లోనూ పులివెందులను 11 ఓట్లే రావాలి. కానీ ఆశ్చర్యకరంగా ఇన్ని ఎక్కువ ఓట్లు 650 ఓట్లు పులివెందుల్లోనూ దగ్గర దగ్గర 6700 ఓట్లు ఎంతో ఒంటిమెట్లను రావడం నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఫ్రమ్ ద లాస్ట్ 1.5 year నుంచి 11 అనే నెంబర్ చుట్టే గేమింగ్ నడుస్తుంది. ఆఖరికి లెక్కర్ స్కామ్ లో జప్తు చేస్తున్న డబ్బులతో సైతం. సో ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఇవాళ ప్రజాస్వామ్యం ఏ విధంగా అపహాస్యం చేయబడిందంటే కంచే చేను మేస్తే తర్వాత రక్షించేవాడే భక్షకుడు అన్న సామెతకి నాకు తెలిసి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈఆర్ఓ కూడా ఆయన ఎలక్షన్ ఆఫీసర్ గా కూడా ఆయన ఆధ్వర్యంలో నిర్వర్తించే దగ్గర అక్కడ జరుగుతున్న ఎలక్షన్ లో స్థానికేతరులు ఈ విధంగా ఓటు హక్కును వినియోగించుకుని జమ్మలమడుగు నుంచి వచ్చిన వాళ్ళు, ఇల్లెందు నుంచి వచ్చిన వాళ్ళు వేసిన ఓట్లకి ఈ రోజు కమ్మింగ్ మెజారిటీలు వచ్చినందుకు ఆ ఊరు ప్రజలు మొత్తం ఎవరి చేతి మీద ఇంకు చుక్క కనుక కనబడితే ఖచ్చితంగా మేము ఓటమినో గెలుపునో యాక్సెప్ట్ చేయొచ్చు. ప్రజాస్వామ్యంలో గెలుపోవటం లేవు, అతీతం కాదు. కుప్పంలో గతంలో నేను ఒక విధంగా చెప్పగలను, ఇదే ఎలక్షన్ ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగిందా లేదా అనడానికి 2024 ముందు 23వ సంవత్సరంలో అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జరిగిన 3 ఎమ్మెల్సీలు దగ్గర దగ్గర 114 నియోజకవర్గాలు ప్రభావితం చేసే దగ్గర ఇంక్లూడింగ్ కడపలోనే ఎమ్మెల్సీ తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఇక్కడ ప్రజాస్వామ్యం పరిరక్షించబడలే, ప్రజలు న్యాయ నిర్ణేతలు ఇవన్నీ మనం ఆద్యంతం గమనిస్తూ ఉన్నాం. కానీ అక్కడ ప్రజలు ఓటు వేశారు. ఇందాక ఎవరో ప్యానల్ మిత్రులు మాట్లాడుతూ 7వ క్లాస్ 6వ క్లాసులు చదివిన వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫెంటాస్టిక్. బట్ అక్కడ ప్రజల వెరిడిక్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. దొంగ ఓట్లు ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ప్రక్షాళించవలసింది. కానీ ఇక్కడ నెక్కచ్చిగా నిలువెత్తున ఆ ప్రాంత ప్రజలే ఓటు వేయాలనేది, అది కూడా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనూ గౌరవ ఎలక్షన్ కమిషన్ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక రాష్ట్రానికి కేబినెట్ హోదా కలిగిన మంత్రి గారు, అది కూడా ఒక పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ఆయన ఇక్కడ స్థానికేతరుడుగా నాకు తెలిసిన ఎలక్షన్ నియమావళి ప్రకారం 48 గంటల లోపల స్థానికేతరులు ఖాళీ చేసి వెళ్ళాలి. బట్ పోలింగ్ బూతుల్లో ఒంటిమెట్టలో వాళ్ళ ఏజెంట్లనే పైశాచికంగా కొట్టిన ఉదంతాలు కళ్ళ ముందు కొట్టినట్టు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నామా లేకపోతే రాక్షస క్రీడలకి తెరలేపిన దగ్గర. కానీ ఈ రోజు దాకా ఒక పులివెందులకి ఒక మచ్చ కింద ఉన్న ఒక ఔన్నత్యాన్ని గమనిస్తే ఏదో రాక్షస రాజకీయం, పులివెందులు శాసించే రాజకీయాలు ఇలాంటి కథలని విన్నాం. కానీ ఫస్ట్ టైం పులివెందుల రాయలసీమ కూడా ఎంత శాంతి కామకులో, ఎందుకంటే తన ఓటు తాను వినియోగించుకోవడానికి అధికారుల కాళ్ళు పట్టుకున్న ఔదార్యం చూసాము. అలాగే అధికారుల్ని బతిమాలతో 2 చేతులతో బతిమాలకున్న ఉదంతాలు చూసాం. తర్వాత సంబంధం లేని ప్రాంతంలో పోలీస్ వ్యవస్థ డిఐజీ గారి ఆధ్వర్యంలో కోయ ప్రవీణి గారు ముఖ్యంగా పులివెందుల ఆఫీస్కి వెళ్ళి ఆ ఆఫీసులో అవినాష్ గారిని గరావు చేసిన విధంతం చూసాం. దానికన్నా ముందు అవినాష్ గారి నిర్బంధం చూసాం. దానికన్నా 100లాది మంది మీద బైండ్ ఓవర్ కేసులు, స్థానికేతరులు విచ్చలవిడిగా అక్కడ లోకల్ సామర్థ్యాన్ని ప్రదర్శించి ఎలక్షన్ తనకు అనుగుణంగా మలుచుకున్న విధానం చూసాం. అలాగే ఒంటిమిట్ట కనుక ఆద్యంతం గమనించగలిగితే 20 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ లో తెలుగుదేశంకి వచ్చిన మెజారిటీలు ఎంత ఒక్కసారి ఆత్మ పరిశీలన ప్రక్షాళన చేసుకుంటే పోనీ ఏదో మొగటు లేని మహారాజుల కుటుంబాలకు సంబంధించిన రాజశేఖర రెడ్డి గారిది పులివెందులు అనుకోవచ్చు. ఒంటిమిట్ట నిన్నగాక మొన్న తెలుగుదేశం నుంచి గెలిచినోడే ఉన్నాడు కదా ఆయన ఎమ్మెల్యే,
కూటమి ప్రభుత్వం కన్నా ముందు ఉన్నప్పుడు. తర్వాత ఆయనే కదా జంపు జిల్లాని వైఎస్ఆర్సీపీకి వచ్చి గెలిచి ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాం కదా. గెలుపు ఓటములు పార్టీలకు అతీతంగా వ్యక్తుల చుట్టూ జరుగుతున్న రాజకీయ దానకాండలో ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిన ఒక ఎలక్షన్ కింద అభివర్ణించవచ్చు. ఒకటి 8-9 నెలల నిడువులో జరగబోయే నెక్స్ట్ శాశ్వత పంచాయతీ ఎలక్షన్స్, కార్పొరేట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వైవిధ్యభరితంగా ఒక జెడ్పీటీసీ, ఒక 2 ప్రాంతాల్లో ఉన్న జెడ్పీటీసీలు ముఖ చిత్రాలు పార్టీలు మారిపోతాయి, మలిచిపోతాయి అన్న దగ్గర ఆద్యంతం గమనించగలిగితే 23 స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం కూడా 124 స్థానాలకు బౌన్స్ బ్యాక్ అయిన ఉదంతం చూసుకున్నాం. అలాగే 23 మంది ఎమ్మెల్యేలు లాక్కున్నా సరే ద వే దే బౌన్స్ బ్యాక్ విత్ 151 చూసాం. అలాగే 3 ఎమ్మెల్సీలు గతంలో ఓడిపోయిన తర్వాత పునర్వైభవాన్ని సంతరించుకుని తెలుగుదేశం గెలిచిన ఉదయం కూడా చూసాం. ఏదేమైనా ప్రజల న్యాయ నిర్ణేతల దగ్గర ప్రజలు లేని ప్రజాస్వామ్యం నెలకొల్పిన ఎలక్షన్ కమిషన్ కి జోహార్ అని చెప్పాలి, జై హింద్ అని చెప్పాలి, ఏమని చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. అంతకన్నా పోలీస్ వ్యవస్థ అండ్ గౌరవ కలెక్టర్ గారు వాళ్ళ సమక్షంలోనే జరిగిన ఒక పైశాచిక ప్రజాస్వామ్య కూనీని కూడా ఒక సాక్షులుగా మిగిలినందుకు చరిత్రలో ఇది ఒక మాయని మచ్చగా ఆయన సంబంధించిన సోషల్ మీడియాలో దాన్ని డిలీట్ చేసుకోవచ్చు గౌరవ కలెక్టర్ గారు. కానీ వాస్తవానికి ప్రజాస్వామ్యం అపహాసం అయింది మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఎంతకన్నా దీంట్లో విశ్లేషించాల్సిందే. రైట్. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, 30 ఏళ్ళుగా వాళ్ళు ఎందుకు నామినేషన్లు వెయ్యలేదు ఇప్పుడు అంటున్నారు అని మీరు అంటున్నారు. బట్ ఇప్పుడు టీడీపీ నేతలు ఏమంటున్నారంటే 30 ఏళ్ళుగా ఏకగ్రీవం చేశారు, అసలు నామినేషన్ వేయించకుండా అంత దౌర్జన్యం చేసేది అని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? అసలు గతంలో 4 సార్లు ఏకగ్రీవం అయింది, ఎందుకని నామినేషన్లు వేయలేదు, ఎన్నికలు జరగలేదు అక్కడ? చాలండి గారు, నేను అదే చెప్తాను. ఈ 30 ఏళ్ళలో 4 సార్లు సీఎం అయింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక సీఎం స్థాయిలో ఈ రోజున ఎంత దౌర్జన్యం చేశాడో మరి ఆ 4 సార్లు కూడా మరి ఎందుకు అక్కడ నామినేషన్ వేయించలేకపోయాడు? అంత అసమర్థుడా, అంత శాతకాని వాడా చంద్రబాబు నాయుడు? ఇద్దరు పనికిరాడా? ఎందుకని ఈ యొక్క 30 సంవత్సరాలు ఎందుకు నామినేషన్ వేయించలేకపోయాడు? జనసేన పార్టీ వాళ్ళు పెద్దగా మాట్లాడతారులేండి, తాడు బంగారం లేని వాళ్ళు. తాడు బంగారం లేని పార్టీ గురించి మనం ఏం చెప్తాం? ఎలాగుంటుందంటే ఒక చిన్న కథ చెప్పాలండి. జనసేన పార్టీ వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని చూసి మీరు భయపడిపోతారు, చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడిపోతారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి అంటే భయం అంటే చిన్న కథ చెప్పాల్సి వస్తుంది. ఎలాగంటే అడవిలో ఒక ఏనుగు ఒక ఎలక ఇద్దరు మంచి స్నేహితులు, ఇద్దరు కూడా రోజు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. మధ్యన ఒక వంతెన ఉంది. ఆ వంతెన చుట్టూ ఏనుగు ఒక ఎలుక తిరుగుతూ ఉంటే వంతెన గజగజలు ఆడిపోతూ ఉంది. ఏంటి వంతెన గజగజలు ఆడిపోతూ ఉందంటే ఆ ఎలుక అందంట ఏనుగుతో, చూసావా అన్న, నా వల్ల వంతెన అంతా గజగజలు ఆడిపోతూ ఉంది, ఇది అంతా నా వల్ల అనే ఎలకందంట. ఆ ఏనుగు ఏమంది, అరే మూర్ఖుడా, సరే నువ్వు అనేది నిజమైతే ఒకసారి ఆ వంతెన మీదకి వెళ్ళి నువ్వు అటు ఇటు నడు అని ఏనుగు చెప్తే పాప ఈ ఎలకెళ్ళి మొత్తం డాన్స్ చేస్తుంది ఆ వంతెన మీద. ఇంచు కూడా ఆ వంతెన కదలదు, ఇంచు కూడా కదలదు. అప్పుడు మళ్ళీ ఏనుగు వెళ్ళి నడిచేసరికి వంతెన మొత్తం గడగడలాడుతుంది. సో అప్పుడు ఆ ఏనుగు చెప్తుంది, అరే ఈ వంతెన వణికింది నా వల్ల రా పిచ్చోడా, నీ వల్ల కాదు అని ఎలుక చెప్తే, అవునా నిజమే, నీ వల్ల వంతెన వణికింది నా వల్ల కాదని అని ఎలుక ఇదవుతుంది. దానికే ఎందుకు చెప్పానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వంతెన జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి, ఆ ఏనుగు చంద్రబాబు నాయుడు గారు అనుకోండి, ఎలక మాత్రం పవన్ కళ్యాణ్ గారు. అంటే తనకి బలం లేదు, శక్తి లేదు, సామర్థ్యం లేదు, కానీ ఎవడికో ఉండే సామర్థ్యాన్ని తన సామర్థ్యం వల్ల జరిగిందని చెప్పుకుంటే చూసావా ఎలక, అక్కడ పవన్ కళ్యాణ్ అలాంటోడు అనమాట. సో నేను ఎందుకు చెప్పానంటే మీ బలాలు ఏంటో, మీ బలం ఏంటో, మీరు కూటమిగా వచ్చి ఏం చేయాలనుకున్నారో ఆ స్ట్రాంగ్ గా దిట్టంగా ఉన్నటువంటి వంతెన్ని మీరు గడగడ ఆడించగలరేమో కానీ వంతెన్ని అయితే మీరు తిరగలేరు. అర్థమైందా? అది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు స్టాండర్డ్ గా తన ఓటు బ్యాంక్ 40% ఉంది, రేపు 2029కి అది 60%కి ఎగబోతుంది. దాన్ని మీరు కాదు కదా, ఆ ఖర్జూరపు నాయుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి తండ్రి కానీ లేదా వెంకట్రావు పవన్ కళ్యాణ్ గారి తండ్రి కానీ ఎవరు వచ్చినా సరే అది ఆపే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ విసుగు చెంది ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో జరిగిన ఎలక్షన్లో అసలు ఇందుకన్నా 164 సీట్లు కూటమికి ఇచ్చింది. ఏం పరిపాలించారు? ఈ 14 నెలల్లో ఏం పొడిచారు? ఎటువంటి పథకాలు ఇచ్చారు? ఏ డెవలప్మెంట్, ఎన్ని పెట్టుబడులు తెచ్చారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? రైతులకి ఏంటి, కార్మికులకి ఏంటి, కర్షకులకి ఏంటి, నిరుద్యోగులకి ఏంటి, విద్యార్థులకి ఏంటి, ఎవరికి ఏం చేయగలగరని
ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నలు స్పందిస్తూ ఉన్నారు. దేనికి సమాధానం లేదు. కానీ ఏదో పులివెందులలో మాత్రం ఏదో జరిగిపోయిందంట. ఏం జరిగిపోద్దండి? మరొక 7 నెలలు 8 నెలలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మళ్ళీ అక్కడ పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి, స్థానిక ఎలక్షన్లు. ఆ మాత్రం దానికి ఏం జరిగిపోద్ది? మీ పులివెందుల్లో మీరు ఎందుకు కాపాడలేకపోయారు? పులివెందులు అంటే కుప్పంలో మొత్తం వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది. మీ పంచాయతీలు, మీ యొక్క కార్పొరేటర్లు అన్నీ కూడా ఎవరికి వచ్చినాయి? వైఎస్ఆర్ పార్టీకే కదా. మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలవలేదా? అంటే మీ ఒక జడ్పీటీసీ ఓడిపోయగానే బలబలాలు తగ్గిపోయినట్టుగా ఏం మాట్లాడతారు? ఆశాస్పదంగా నాకు అర్థం కావట్లేదు. కానీ లక్ష్మణ్ గారు, మనం ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఒక ఓటర్ అయితే ఒక స్లిప్ లో రాశారంట, 30 ఏళ్ల తర్వాత నేను నా ఓటు హక్కు వినియోగించుకున్నాను, థ్యాంక్ యూ అని. దీనిపై ఏమంటారు మీరు? ఆ ఓటర్ కూడా టీడీపీ గోండాయో టీడీపీ అరువు తెచ్చుకున్నటువంటి ఓటర్ అయ్యి ఉంటాడు. ఆ ఓటర్ కావాలని వీళ్ళే రాసి స్లిప్ వేసి ఉంటారు. 6,752 ఓట్లు పడినప్పుడు ఆ 6,752 ఓట్ల మీద కూడా ఎస్ థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం, థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు, థ్యాంక్ యూ నారా లోకేష్, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్, ఈ ప్రజాస్వామ్యంలో 30 ఏళ్ళుగా మాకు ఓటు కల్పించినందుకు ఈ 6,752 మంది కూడా ఆ పేపర్ల మీద రాయాలి కదా. ఎందుకు రాయలేదు? పెన్నులు లేవా? ఇంక లేదా? మర్చిపోయారా? ఏం కథలు చెప్తారు నాకు అర్థం కావట్లా. ఒక్కడే రాశాడా? ఒక్కడికే స్వతంత్రం వచ్చిందా? ఒక్కడికే ప్రజాస్వామ్యం వచ్చిందా? మిగతా 6,752 మందికి స్వతంత్రం రాలేదా? ప్రజాస్వామ్యం లేదా? నాకు అర్థం కావట్లా. ఏం మాట్లాడతారు? రైట్, శేష్ గారు చెప్పండి. ఒక్క నిమిషం అండి. చెప్పండి. ఒక డిఎస్పి స్థాయిలో ఉండేటువంటి ఒక వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే ప్రజల్ని అరే మాట ఎంతవా వినవా, చొక్కా చూసావా, యూనిఫామ్ వినకపోతే కాల్చి పారేస్తానా కొడక అంటే ఎక్కడికి వెళ్తుంది సమాజం? అదే ప్రజలు అదే ట్యాక్సులు కట్టి అవే డబ్బులు ఇస్తే ఈ రోజున పంది తిన్నట్టు తింటున్నావు జీతం నీకు ఇచ్చేది ప్రజలు. నీకు వాళ్ళు కట్టిన ట్యాక్సులు జరుగుతున్న జీతంతో ఆ సామాన్య ప్రజల్లో కాలుస్తావా? అంత కళ్ళు నెత్తికెక్కినాయి నాకు. అంటే డిఎస్పీ అంటే ఎవరికి గొప్ప అని నాకు అర్థం కావట్లా. ఆ డిఐజీ కూడా, ఆ కోయ ప్రవీణ్ కూడా నాకెవరు ఎదురు లేదు, నేను చేసింది చట్టం, నేను చెప్తుంది ఇదని చెప్పి అక్కడ విధులు మర్చిపోయి ప్రత్యాపారం చేశారు. ఆ డిఐజీ ఆ యొక్క పోలీసులందరినీ కూడా అరే మీ విధులు నిర్వహించుకోవద్దు, ప్రత్యాపారం చేయండి రా బాబు అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి పోలీసులకి అక్కడ ప్రత్యాపారం చేశారు. ప్రజాస్వామ్యం కూని అయింది. ఆ యొక్క ఏదైతే శాంతి భద్రతలు ఏవైతున్నాయో విఘాతం కలిగినా కూడా శోచం చూస్తూ ఉన్నారు. అసలు యాక్చువల్ ఏంటంటే ఎన్నికల సంఘం గుట్టుకరానికి పళ్ళు తమ్ముతా ఉందా? ఇంత జరిగితే ఇవన్నీ కూడా తీసుకుని సుమోటుగా ఎందుకు కేసు పెట్టలేదు? అరే ఒక రాష్ట్ర మంత్రి అక్కడ ఉండి నేరుగా చిప్పులు తీసుకొని కార్యకర్తల్ని ఆ ప్రజల్లో కొట్టి అని చేస్తే ఆ మంత్రి మీద చర్యలు తీసుకురా? వాళ్ళని అరెస్ట్ చేయరా? ఎన్నికల నియమాలు, ఎన్నికల సంఘం యొక్క రూల్స్ ఆ మంత్రికి పట్టవా? సతీష్ రెడ్డి గారికి, అవినేష్ రెడ్డి గారికి, అంజద్ బాషా గారికి, వీళ్ళకే చెందినయా? అక్కడ నారాయణ స్వామి గారికి అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తలకు మాత్రమే ఎన్నికల సంఘం నియమాల వర్తిస్తుంది. మీకు మాత్రం వర్తించదు. మీ కూటమి నాయకులకి మీరు వెచ్చల వాడికి వెళ్ళారు, బూత్లు క్యాప్చరింగ్ చేసి రిక్కింగ్ చేసి గుర్తుకోవచ్చు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు, కూనీ చేశారు. ప్రజలకి ఇంతకలా మా యొక్క ఈయన ఎల్ఎస్ గారు చెప్తున్నట్టుగా ప్రజలే లేని ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ జరిగితే గెలుపా? ఆ గెలుపుని కూడా గెలుపుగా చెప్పుకోవడం ఒక ఇదేనా? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉంటే ప్రజల చేత ప్రజల ఓటు వేయబడి ప్రజల చేత ఎన్నుకోబడే నాయకుడు. రైట్, మనం మళ్ళీ చర్చిద్దాం. లక్ష్మణ్ గారు, శేషి గారు మీరు చెప్పండి. ఇక ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి అనడానికి ఇప్పటికే వైసీపీ నేతలు చాలా విధాలుగా ఆరోపిస్తున్నారు. అక్కడ దొంగ ఓట్లు పడ్డాయి, కలెక్టర్ ముందే దొంగ ఓట్లు వేశారు, 15 బూత్లలో కూడా అసలు వైసీపీ ఏజెంట్లే లేరు. మనం పోలింగ్ రోజు కూడా ఒక వీడియోస్ వచ్చాయి, మహిళలు కూడా మమ్మల్ని ఓటు హక్కు వినియోగించుకోవట్లేదని కూడా వాళ్ళు అక్కడ మరి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మనం చూస్తూ ఉన్నాము. మరి నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగానే పోలింగ్ జరిగింది అనుకోవచ్చా? దీనిపై మీరేమంటారు? మరోపక్క పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారి అక్కడ అనుకూలంగా వ్యవహరించారు అన్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఏమంటారు? జరిగిందో లేదో మరి మేము క్లారిటీగా ఉన్నాం జరిగిందని. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరే చెప్పాలి. జరగలేదని గట్టి ఏదన్నా ఉంటే నేను ఇందాక చాలా క్లారిటీగా క్లియర్ గా మీకు
వివరణ ఇచ్చాను. మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కానీ చెప్పండి. వైఎస్ జగన్ ఇంతవరకు ఆయన నిన్న నేను ప్రెజెంటేషన్ చెప్పాను. ఇచ్చి నేను ఆయన అదే చెప్తాను. నేను అదే వేసిన చెప్తాను. క్వశ్చన్స్ కి ఇప్పటి వరకు టీడీపీ నుంచి ఎవరు ఆన్సర్ ఇవ్వలేదని కూడా పేర్ని నాని ఇవాళ ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ ముందే దొంగ ఓట్లు వేశారు అని వాళ్ళు ఫోటోలు చూపించి కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. మరి ఆ ఆధారాలను ఎలా చూడాలంటారు? అందుకే అదే చెప్తున్నాను శాలిని గారు. నేను ఏమంటానంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇది బాగా జరిగింది ఎలక్షన్ మేము ఓడిపోయామని చెప్తారా? 2024లో అంత పెద్ద ప్రజా తీర్పునే వాళ్ళు అపహాస్యం చేస్తూ వాళ్ళ నాయకుడు బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఇన్ని డబ్బులు వేస్తే ఏది ఈయన జేబులో డబ్బులు వేసినట్టు, ఇన్ని డబ్బులు ఇచ్చా, ఇన్ని పథకాలు ఇచ్చా, అక్క చెల్లెళ్ళు ఓట్లు ఎట్టుపోయింది, అవతాతల ప్రేమరాగాలు ఎట్టుపోయింది అని చెప్పని ప్రజల మీద పెట్టినటువంటి సంస్కృతి అది. వీళ్ళు జడ్పీటీసీ ఎన్నిక గెలిస్తే దాన్ని గెలిచిందే లేదా ప్రజలు ఓటేశారు, ఇది సవ్యంగా జరిగిందని వాళ్ళు చెప్తారా? చెప్పరు కదా. వాళ్ళు చెప్తే నిజంగా కూడా అది ఇందో ఎంత ప్రపంచంలోనే. రెండోది కేఎస్ఆర్ ప్రసాద్ గారు కూడా ఆయన జనరల్ గా కొంత వైసీపీ టర్న్ తీసుకుని గత సంవత్సరాల నుంచి ఏదో పడుతున్న పాటలు అయితే నేను ఆయన కూడా అడుగుతాను. ప్రజలు లేని చోట ప్రజలు అక్కడ స్థానిక ప్రజలు లేని దగ్గర ప్రజాస్వామ్యం గెలిచిందని బతికించామని నేను చెప్పుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకటే ప్రశ్న దానికి సమాధానం. ఇప్పుడు 30 ఏళ్లుగా అక్కడ ఎన్నిక జరగలేదనేది మీరు కూడా ఒప్పుకున్నటువంటి సందర్భమే కదా. 30 ఏళ్ల తర్వాత అక్కడ ఓట్లు నామినేషన్ 11 పడ్డాయి, ప్రజలు వచ్చి ఓటేశారు, ఎన్నిక జరిగింది. దాని ప్రజాస్వామ్య విజయం అనకపోతే, ప్రజాస్వామ్య పరిరక్షణ అనకపోతే మరి ఏమని పిలవాలి దాన్ని? ఇంకేదైనా మీరు వేరే పేరు ఏదైనా ఉంటే చెప్పండి, అదే పెట్టి పిలుద్దాం. సోదరు లక్ష్మణరావు గారు కూడా ఇందాక నుంచి మరలా అదే 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 పాట పాడుతున్నాడు. నేను మరలా చెప్తున్నా క్లియర్ గా, మీరు కేంద్రంలో బ్యాక్ డోర్ లో ఈ రోజుకి కూడా ఎంతో కొంత నడుపుకుంటున్నారు కదా కమిషన్ అంతా కూడా. కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. సుప్రీంకోర్టు కూడా స్వతంత్ర స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. ఈ రెండింటి దగ్గరికి మీరు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ పట్టుకెళ్ళండి. యూ కెన్ అప్రోచ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, యూ కెన్ అప్రోచ్ సుప్రీంకోర్టు, యూ కెన్ అప్రోచ్ హైకోర్టు ఆల్సో. మీరు ఆ పని చేయండి. ఊరికే టీవీల ముందర కూర్చుని ఏదో మైకిల్ పెట్టారు కదా ఏదో ఎక్కువసేపు మాట్లాడేసేద్దాం వెళ్ళిపోదాం అంటే ప్రజలు ఇవన్నీ పట్టించుకుని అంత సీరియస్ గా తీసుకునేటువంటి పరిస్థితిలో లేరు. మరలా కూడా నేను అదే చెప్పిన, మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఎట్లా బిహేవ్ చేశారు అని మాట్లాడచ్చు. వాడెవడో ప్రవీణ్, వాడెవడో తెలుగుదేశం ఎక్స్ఎంపీ, గరికపాటికి దూరం పండు, వాడు వీడు ఏంది? అందరికీ ఆ మాటలు అమ్మవచ్చు కదా. మీరు ఎట్లా మాట్లాడే కదా ఈ దాకా తెచ్చుకున్నారు. అందరి ఇళ్లలో ఆడవాళ్ళని తిట్టి, మీ ఇష్టం తిట్టించి, మీ ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటికి ఈ 2 మాటలు నేర్చుకుని వచ్చావేంటాను, ఇంకేం నేర్చుకోదా డిబేట్ కి? అంతే చెప్పినా అబ్బా, డిబేట్ కి కాదు, నువ్వు మాట్లాడే స్పాన్ బట్టి నా మాటలు వస్తాయి. నేను అనేది అదే, మీ కనీసం మీ సొంత చెల్లిళ్ళు అన్ని కూడా బయటకు వెళ్తే కోర్టులో కేసులు వేసినటువంటి చరిత్ర కదా. ప్రజాస్వామ్యాల గురించి మీరు మాట్లాడుతుంటే చాలా కామెడీగా ఉంటుంది మాకు. సీరియస్లీ కొంచెం సబ్జెక్ట్ మాట్లాడానా శేషన్న? అక్కడ ఏం జరిగింది కొంచెం వివరించి ప్రజలు తెలుసుకుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి కాదు, రాష్ట్రం అంతా చూసింది, ఎలక్షన్ జరిగింది, అందరూ ఓటేశారు. జమ్మలమడుగు నుంచి వచ్చి ఓట్లేసింది అబద్ధమా? అనంతపురం నుంచి ఓట్లేసింది అబద్ధమా? కడప నుంచి శేషు గారు ఇందాక విశ్లేషకులు మరి ప్రసాద్ గారు కూడా అన్నారు కదా, ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు కూడా 14 ఏళ్ళు సీఎం గా ఉన్నారు. మరి ఆ టైంలో ఎందుకు ఎలక్షన్స్ నామినేషన్ ఆ టైంలో ఎందుకు ఇంత బలంగా లేరు, వాళ్ళు ఎందుకు అప్పుడు జరిపించలేదని అడుగుతూ ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఈ క్వశ్చన్ మీరు రేగడ్ల లక్ష్మణరావు గారిని అడగాలండి. ఇందాక ఆయన 2 క్వశ్చన్ ఆయన వేసుకున్నాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన నామినేషన్ లేదని ఆయన క్వశ్చన్ చేశాడు. ఈసారేమో పవన్ కళ్యాణ్ గారు ఎరుకోలు ఏమి అవ్వలేదు, అయినా సరే గెలిచారు, అందులో రాక్షసాలు చేశారని చెప్పి మన క్వశ్చన్ ఆన్సర్ 2 ఆయన చెప్పాడు. రేగడ్ మా క్వశ్చన్ ఛాన్స్ లేదు మమ్మల్ని క్వశ్చన్ అడగడానికి. ఆయన క్వశ్చన్ అడిగాడు, ఆయన ఆన్సర్ చెప్పాడు. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలా. నా తర్వాత నాలుగు సార్లు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎలక్షన్ పెట్టలేకపోయారని నేను అడిగింది నేనే కదా. నేను ఇప్పుడే ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చిందా పులివెందుల్లో? అన్న గారు చెప్పండి. ఓకే అండి, నేను చెప్పేసిన తర్వాత అన్నయ్య గారు కూడా మాట్లాడతారు. 2 విషయాలు చెప్పండి శేషు గారు. కాదు, ఇప్పుడు ఎంతటి పెద్ద నియంత సామ్రాజ్యమైనా ఏదో సందర్భంలో ఏదో సమయంలో కూలిపోవాలి. ఇక్కడికి వచ్చేప్పటికి
సీనియారిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కదా అన్ని ఉపేక్షించడానికి. ఉన్నది ఇద్దరు యువ రక్త కణికలు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. వీళ్ళ ఆటలు సాగనీయడానికి అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు, మంచిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు కాదు. ఇద్దరు యువ కణికలు అక్కడ ఉన్నారు, నిప్పు కణికలు అనమాట. పట్టుకుంటే కాలిపోతారు. ఇందాక మనోడు ఏదో సామి చెప్పాడు, బ్రిడ్జిని అదిరింది వణికింది, వణగొట్టారుగా, వాడగొట్టారుగా, పంపారుగా, ఇంటికి ఇంకేం కావాలా? చిట్టరికే మొత్తం వలంతా కొరికింది, సరిపోలా మనకి? ఇంకా 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 ఎందుకు మనం చిట్టాలకు వాళ్ళు ఏం కావాలని చెప్పింది అదే, అది చెప్పేసి ఇగో చిట్టి వెనుక వినాయకుడు వాహనం, గుర్తుపెట్టుకో. చిట్టీలకి వాహనం అయితే మనకిందబ్బా, వినాయకుడు వాహనం అయితే ఏమవుతుంది? ఏమవుతుందంటే ఆయన ఆడు కూర్చుని ప్రపంచాన్ని చుట్టూ రాగలుగుతాడు ఆ చిన్న వాహనం దగ్గర నుంచి. అది అలాగే రైట్ కాబట్టి పెట్టండి. కాదు, ఎదటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి 20 గెలిచి గెలిచాడు. ఈ రకంగానే కూలీ చేసి, ఈ రకంగా రిక్కింగ్ చేసి, ఈ రకంగా ట్యాంపరింగ్ చేసి 20 కర్మ 150 గెల్లపోయారా? కాదు 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 అతను ఈ రకంగా ఎలక్షన్ జరిగితే ఎంతకందరూ గెలుస్తారు? కాదు, ఇప్పుడు జరిగినాయి కదా పులివెందుల ఎలక్షన్ లో, పులివెందుల్లో జరిగిన ఎలక్షన్ మీరు ఏ రకంగా ఎలక్షన్ 2024 లక్ష్మణ్ గారు ఒక నిమిషం అండి, వాళ్ళని మాట్లాడిద్దాం. లక్ష్మణ్ గారు ఒక నిమిషం అండి, చెప్పండి. శేషి గారు మీరు చెప్పండి. ఒకటే రెండు మాటలు. ఒకటేనా, తాడేపల్లిగూడెం సభలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు, జగన్ గుర్తుపెట్టుకో, నా పేరు పవన్ కళ్యాణ్, నిన్ను అదాపాతానం దొక్కుతా అన్నాడు. ఎవడ పులివెందులో కూడా దొక్కాడు. ఇంకా మీరు అతని గురించి మాట్లాడితే మీకే మంచిదే. అయితే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ప్రాబ్లం ఏం లేదు అక్కడ. బీటెక్ రవి, నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గెలిపించాడు. అయితే పవన్ కళ్యాణ్ గెలిపించాడు, అంతే కదా? కాదు, నా మాట నువ్వే చెప్పావు కదా, చంద్రబాబు నాయుడు గారు ఐరావతరం కాదు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడానికి కారణం, చంద్రబాబు గారి గురించి చెప్పకపోవడానికి కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది అనేది నువ్వే చెప్పావు. ఇంకా ఆయన గురించి ప్రత్యేకంగా నిజం చెప్పేది నువ్వు ఒప్పుకున్నావు కదా ఆల్రెడీ. అది మంచిది. రైట్, అరుణ గారు చెప్పండి. మేడం, తిరుపతి ఉప ఎన్నికల్లో మీకు వైసీపీ టైంలో మీరు ఒక విషయం చూస్తే, తిరుపతి ఉప ఎన్నికల్లో భర్త ఎవరో తెలియని భార్య, తండ్రి ఎవరో తెలియని కొడుకు, అసలు భాష ఏదో ఊరేదో కూడా తెలియనటువంటి ఓటర్లు వచ్చి ఓటర్ కార్డులు పట్టుకొని, మరి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా, ఓటర్ కార్డులు పట్టుకొని, మరి ఓటర్ కార్డులో తండ్రి పేరు ఏముందో కొడుకు తెలీదు, ఓటర్ కార్డులో భర్త పేరు ఏముందో భార్యకి తెలీదు, ఓటర్ కార్డులో భార్య పేరు ఏముందో భర్తకు తెలియదు, ఓటర్ కార్డులో పట్టుకొని మరి వచ్చి తిరుపతి ఉప ఎన్నికల్లో పొంగనూరు నుంచి, పులివెందుల నుంచి, తమిళనాడు నుంచి కూడా వచ్చి ఓట్లు వేస్తే అదేమో ప్రజాస్వామ్యం, 100% ప్రజాస్వామ్యం. అది కేఎస్ ప్రసాద్ గారికి కానివ్వండి, లక్ష్మణ్ రావు గారు కానివ్వండి, అది 100% ప్రజాస్వామ్యం. కుప్పంలో ఈ రన్నింగ్ కామెంటరీ వద్దు, రన్నింగ్ కామెంటరీ వద్దు, ఆపాలి, రాసుకో తర్వాత మాట్లాడండి. కుప్పంలో వైనాడు కుప్పం అని చెప్పేసి, కుప్పంలో మున్సిపల్ ఎలక్షన్ లో చేసినంత దారుణం. అక్కడ వేసిందేమో ముగ్గు మీద పువ్వులు పెడితే పూజ, ఇక్కడ నిన్న ముగ్గు మీద పువ్వులు పెడితే శాతపడి, అది విశ్లేశ్వర్ గారికి శాతపడే, లక్ష్మణరావు గారికి శాతపడి. అది కుప్పంలో జరిగిందేమో పూజ, నిన్న పులివెందులో జరిగిన శాతపడి కింద కనిపిస్తుంది. మరి అదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాస్వామ్యం కాదు మాకు అర్థం కాని విషయం. అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 7వ తరగతి కూడా పాస్ కాని వాళ్ళు పట్టభద్రుల ఓటును తీసుకొని వచ్చి, పైగా స్థానికులు కాదు, ఎక్కడి నుంచో వచ్చారు, ఏ ఊరిని అంటే సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అట్లాంటి వాళ్ళు పట్టభద్రుల ఓట్లు వేసింటే అది ప్రజాస్వామ్యం. నిన్న మాత్రం ఎవరో కనిపించారంట వీళ్ళకి, జమ్మలబడుగు నుంచి వచ్చిన, అది ప్రజాస్వామ్యం కాదు. 32 ఏళ్లుగా ఒకే ప్రాంతంలో అసలు నామినేషనే పడనటువంటి వ్యవస్థ నడిస్తే అది ప్రజాస్వామ్యం. గొప్పగా నడిచింది అక్కడ మానవత్వం. అక్కడ ప్రజలు విలసిల్లిపోయారు ఆ ప్రజాస్వామ్యంలో. 32 ఏళ్లుగా పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ అండర్ కంట్రోల్. నిన్న మాత్రం వైసీపీ వాళ్ళు నామినేషన్లు వేశారు, ఎలక్షన్ లో నిలబడ్డారు, ప్రెస్ ముందుకు వచ్చి తొడలు కొట్టారు. అతను ఎవరు ఇంకా ప్రెస్ మీట్ పెట్టి, నేనే జెడ్పీటీసీ ఏం రెడ్డో ఏదో రెడ్ అని చెప్పేసి నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇంత మాట్లాడినిచ్చి ఇంత ప్రజాస్వామ్యం అక్కడ రన్ అయితే మాత్రం అక్కడ మాత్రం నియంతృత్వ పోగొట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు లేరంటే ప్రజలు కనిపించలేదంట. అసలు నామినేషన్లే పడనటువంటి 32 ఏళ్ల ప్రజాస్వామ్యం మాత్రం వీళ్ళకి విలసిల్లిపోయింది ప్రజలతోటి. నిన్న నామినేషన్లు పడి ఎలక్షన్ లో పోటీ చేస్తే మాత్రం ప్రజాస్వామ్యం కనిపించరా. అలాగే వైసీపీ టైంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఎవరైనా పొరపాటున కూటమి తరపు నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేస్తే టీడీపీ చాలా వరకు వెనకడుగు వేసింది. బట్ వైసీపీ జనసేన వాళ్ళం ఎక్కువ వేసాం నామినేషన్లు, ఎవరో ఒకరితో ఏపించాం ప్రతి విలేజ్ లో. అక్కడ ప్రతి విలేజ్ లో పోలీసులు వెళ్లి స్టేషన్లకు పిలిపించి భయపెట్టి మరి వాపస్ తీపిస్తే అది ప్రజాస్వామ్యం.
నిన్న మాత్రం ఒక డిఐజీ అక్కడ జరుగుతున్న గొడవలు కంట్రోల్ చేయడానికి, ఒక డిఎస్పీ గొడవలు కంట్రోల్ చేయడానికి తనకున్నటువంటి పవర్ ను వాడుకుంటానని చెప్పేసి ప్రజల్ని హెచ్చరిస్తే మాత్రం అది ప్రజాస్వామ్యం కాదు, నియంతృత్వం. ఈ పోలీసులకి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యంలో లేదంట ఆ హక్కు. ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే ఎక్కడైనా సరే తన గన్ని గాల్లో ఫైర్ చేసేటువంటి రైట్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఉంది. కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ లైసెన్స్ ఎవరికి ఉందో వాళ్ళకి ఆ రైట్ ఉంది. అతను నిన్న జస్ట్ వార్న్ చేశాడంతే, గన్తో కాల్చి పడేస్తానని, జస్ట్ కనీసం గాల్లో ఫైర్ కూడా చేయాల. అది తప్పు వీళ్ళకి. వీళ్ళ ప్రజాస్వామ్యంలో పోలీసులు రౌడీలుగా వ్యవహరించి సెటిల్మెంట్లు చేయొచ్చు, ఇష్టారీతిగా కేసులు తప్పుదారి పట్టించేసి ఆడపిల్లలను కూడా తీసుకొచ్చి ఫ్లైట్లు తీసుకొచ్చి బంధించేసి వీళ్ళకి అనుకూలంగా మార్చొచ్చు, వాపస్ వీళ్ళే విత్డ్రా చేయించచ్చు, వేసిన నామినేషన్లు పోలీసుల నామినేషన్ వాపస్ తీయించచ్చు. బట్ ఇక్కడ మాత్రం పోలింగ్ జరుగుతుంటే అక్కడ గొడవలకు వస్తుంటే ఆ గొడవలను కంట్రోల్ చేయడానికి మాట్లాడితే మాత్రం ప్రజాస్వామ్యం కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రజాస్వామ్యంగా నడిపిస్తే 11 సీట్లు ఎందుకు వచ్చా? పులివెందుల్లో కూడా ఎందుకు ఓడిపోయా? వైనాడు కుప్ప ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ వైనాడు పులివెందులు అన్న కాన్సెప్ట్ కి ఎందుకు పోయా? ఇదంతా ఎక్కడ ప్రజాస్వామ్యం? అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఈ ప్రజాస్వామ్యం గురించి? మీరంతా నాకు అర్థం కాలేదు. కుప్పలో జరిగిన దారుణాలకు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? తిరుపతికి ఏదో పక్క రాష్ట్రం నుంచి ఓటర్లు వస్తే ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అసలు ఎమ్మెల్సీ ఓట్లు 7వ తరగతి పాస్ అవ్వడం వస్తే ఎందుకు చేయలేదు? మరి ఇవన్నీ ప్రజాస్వామ్యం కనిపించడం, నిన్న ప్రజాస్వామ్యం మీకు ఎందుకు కనిపించలా? రైట్ ప్రసాద్ గారు. అంటే రాయపేట అన్నమ్మ బాగా అడుగుతుంది కానీ చాలా అప్పుడు ప్రశ్నించడానికి మా రేగడి లక్ష్మణ్ అప్పుడేమో వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. నేను ప్రశ్నించిన ఎన్నిసార్లు ప్రశ్నించినా వీళ్ళు ఏంటంటే అపవాదేసి ముద్రేయడం అలవాటు అయిపోయింది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అది ఎంపీ ఎలక్షన్ అమ్మ, బై ఎలక్షన్. సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ బీజేపీ జడ్డితనానికి అది నిదర్శనం. ఎందుకంటే బీజేపీ పరంగా ఒక్కను కూడా క్యాప్చర్ చేయలేదు. నావి ఇన్ని డిబేట్లు ఉన్నాయి, చూసుకో ఒకసారి, నీకు తెలుసా విషయం. నువ్వు నేనే ఎన్నో వేదికల మీద మాట్లాడవరా అమ్మ అరుణమ్మ, నీకు తెలుసా విషయం. బీజేపీ ససవతనానికి నిలువెత్తు నిదర్శనం ఎలక్షన్. ఎందుకంటే సెంట్రల్ ఫోర్సెస్ ఉండి కూడా అతిగతి లేని దౌర్భాగ్యం ఎలక్షన్ అది. అంచేత దాని గురించి మాట్లాడే కన్నా ఇవాళ మీరు ప్రజాస్వామ్య విలువలు పరిరక్షిస్తామన్న పార్టీ నేపథ్యం, సిద్ధాంతం జనసేనది ఒకసారి ఆత్మ పరిశీలన ప్రక్షాళన చేసుకోమ్మా. ఎందుకంటే మీరు కూడా అదే పని చేస్తామంటే మీ దానికి 164 స్థానాలు, గతంలో 151 స్థానాలు, ప్రజలు అమాయకంగా మీ మాటలు నమ్మిస్తున్నారని మాత్రం గ్రహించండి. అదే పని మీరు చేశారు. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు, ఇప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు అంటే ప్రతిసారి ప్రజాస్వామ్యం కూని అవుతూనే ఉంది, మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. ప్రశ్నించలేదని మాత్రం సులువుగా పక్కదారి పట్టించే విధంగా మాట్లాడితే అరుణమ్మ, నువ్వు నేను డిబేట్లకి నీకే నేను ఒక 10 పంపించవలసి వస్తుంది. నేను ఏ విధంగా ప్రశ్నించానో, ఏ ఓటర్లు స్థానికేతరులు వచ్చినప్పుడు కేంద్ర ఎలక్షన్ కమిషన్ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, నియమావళి ఏ విధంగా ఉందని. ఇవాళ ప్రజలు లేని ప్రజాస్వామ్యం అన్నప్పుడు ఆయన సోదరుడు నన్ను చాలా బాగా మాట్లాడాడు. ఈ మధ్య 1.5 year నుంచి పరివర్తన చెందారు. మీరు కూడా మా చెడ్డ బ్రహ్మాండమైన ధరం పోరాట దీక్షలు, మోడీని అమిత్ షాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు పరివర్తన చెంది ఎలా జహాపనాన్ని దాసోహం చేస్తున్న బీజేపీ రాజకీయాలకి ఇవాళకి కూడా విభజన హామీలు కానీ ఏవి దిక్కు జవానాలు లేనకుండా మీ అధికారమే కాంక్ష, అధికారమే పరమవదు అనుకున్నప్పుడు మీలో నేను ఈల్డ్ అయ్యే పరిస్థితి నా దగ్గర ఉండదు. ఎందుకంటే రాష్ట్ర సమస్యలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలని ఎవరైతే ప్రయత్నిస్తారో, ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారో, ఎందుకంటే స్థాయి కలిగిన చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఈసారి అయితే ఆల్మోస్ట్ 15.5 years కంప్లీట్ చేసుకున్న ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్స్ లో నేను ఇందాక ఉమేష్ చంద్ర గారితో కూడా ప్రస్ఫుటించాను. ఒకసారి పునర్నమనం చేసుకోగలిగితే ఎంత చేసినా స్థానికంగా అతనుకున్న పట్టుకి ఎవరు నిలువరించలేకపోయారు. నేను ఇవాళ కూడా మీకు చెప్తుంది అదే. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ బీటెక్ రవి గారు, సతీష్ గారు కనుక, సతీష్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశంలో రాజశేఖర రెడ్డి గారితోనూ జగన్మోహన్ రెడ్డితో కూడా పోరాటాలు చేసిన వాళ్ళు. వాళ్ళ ఆధ్వర్యంలో ఏ రోజు కూడా తెలుగుదేశం కొన్న 30-35% ఓటు బ్యాంక్ ఎప్పుడు డిస్టర్బ్ కాలేదు. మీరు గెలుపోటములు బేరీ చేసుకుంటున్నారు. అంటే స్థానికంగా జరుగుతున్న ఎలక్షన్స్ లో ఒక వీటో పవర్ ఎప్పుడు రూలింగ్ పార్టీకి ఉన్న దీంట్లో more than 2 terms రాజశేఖర రెడ్డి గారే ఉన్నారు. దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి కన్నా గవర్నమెంట్ లో, కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగిన ఎలక్షన్ లో స్థానిక సంస్థల్లో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టలేదు. మీరు గమనించుకోండి. ఈ ట్రాక్ రికార్డులు ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టని తెలుగుదేశం ప్రశ్నించబడాలి. ఎందుకు ప్రశ్నించబడట్లే? ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించుకోగలిగితే ఇవాళ ప్రజాస్వామ్య స్థాపన అన్న దగ్గర జమ్మల మడుగులో కలెక్టర్ గారి సాక్షిగా దొంగ ఓట్లు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎందుకు డిలీట్ చేశారు? ఇది మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మీరు గెలిచినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఖచ్చితంగా చెప్తున్నాను. అభినందించవలసిన దినం. ప్రజాస్వామ్య పరిరక్షణ నిజంగా జరిగితే, స్థానికులు ఓటేస్తే, స్థానికేతరుల ఓట్లతో ఒక్క నిమిషం బాబు, నువ్వు మాట్లాడి ఆ ఏనుగుల కథలు చెప్పుకుంటావు అంటే చెప్పుకో, నాకు టైం లేదు. వాళ్ళకి ఇని ఒప్పుకుందేమో కానీ నాకు ఇని ఒప్పుకోలేదు. ఒక నిమిషం నా టైంలోకి వచ్చి దూరేం చేస్తావు. ఇప్పుడు ఒక విషయం నేను చెప్పగలను. స్థానికేతరులను నిలువరించడానికి ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే కూటమి, ముఖ్యంగా జనసేన విలువలు, విశ్వసనీయత ఎక్కడ
ప్రశ్నించే గలంగా ఆవిర్భవించిన జనసేన పార్టీ ఇవాళ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంటే ఎందుకు ప్రశ్నించలేదు? సార్ కంక్లూడ్ కళ్ళ ముందు చేయండి వార్తలే సార్ ప్రసాద్ గారు. వాళ్ళనైతే కంక్లూడ్ చేయమనమా? లేదు సార్ మీతో పాటు కన్క్లూజన్కి వస్తున్నాం. మీరు కంక్లూడ్ చేసిన తర్వాత మనం ముగించుకుందాం సార్. ఎన్నికల నచ్చలేదండి చెప్పండి సార్ మీకు? ప్రసాద్ గారు. ప్రసాద్ ఒక్కటి గారు మాత్రం ఎన్నికల ఒకటి నచ్చలేదా? మాత్రం లక్ష్మణ్ గారు ప్లీజ్ ఆగండి. చెప్పండి ప్రసాద్ గారు. ఒక మాత్రం నేను చెప్పగలను. అరుణమ్మ లాంటి వ్యక్తితో నేను డిబేట్లు చేసిన ఉదంతంలో ఖచ్చితంగా తెలిసి కూడా దబాయింపు ధోరణికి వెళ్తే నేనేం చేయలేను. కరియాను 11 సీట్లకే పరిమితం ఉన్న దగ్గర దబాయింపు ధోరణికి వెళ్ళట్లా. మీరు జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉన్నారు, నిన్న పులివెందుల్లో ప్రజాస్వామ్యంలో ప్రజలు లేరంటే దాన్ని 100% ఖండిస్తా. గతంలో 5 ఏళ్ల పాటు నువ్వు ఏమి నేర్పించావు, నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్షి అని చెప్పి పొలిటికల్ వెండెట్టాకి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. పులివెందులో ఏం చేశాడో నిన్న దాదాపు కుప్పంలో ఏం చేశాడో మీరంతా చెప్పాలి. మీరంతా చెప్పకపోతే ఎలా? జగన్మోహన్ రెడ్డిని దేవుళ్ళలాగా చూపించి కోటలు దయ్యంలాగా చూపిస్తారంటే ఎలా ఊరుకుంటాం మేము? అన్నగారు వారిని మాట్లాడిద్దాం. కూటమి టైంలో కూడా కూటమికి వ్యతిరేకంగా ఆ రోజు కూటమిలో తెలుగుదేశం కాడి వదిలేసి వెళ్ళిపోయింది ఎలక్షన్. కానీ జనసేన విరోచితంగా పోరాడి ఓటమిని అంగీకరించింది. ఇది మాట్లాడండి ఫస్ట్. ప్రజాస్వామ్యంలో పరిరక్షించబడిన విధానానికి ఎక్కడుంది? పులివెందుల్లోనూ జమలమడుగులో 3 జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో విశాఖ, కడప అండ్ అనంతపూర్ జరిగిన 3 ఎమ్మెల్సీలు కూటమే గెలిచింది, తెలుగుదేశం గెలిచింది కదా. అప్పుడు పులివెందుల్లో మేమే అనుకున్న దానికి ఎలక్షన్ ఎంత జరిగింది? ఎంతకన్నా ముందు బీటెక్ రవి గారు గెలిచారు కదా, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే కదా. అవన్నీ మర్చిపోతే ఎట్లా? ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే స్థానికులు వెసెస్ స్థానికేతరులు అన్నది చూసుకోండి. స్థానికేతరులతో జరిగిన ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఆ రోజు తిరుపతిలో జరిగిన బై ఎలక్షన్ లో కూడా స్థానికేతరులు పొంగనూరు నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు. నేను ఖచ్చితంగా ఖండించిన ఉదంతాలు ఉన్నాయి. అది నీకు తెలుసమ్మా, అదే నేను మాట్లాడుతున్నా. ఇవాళ ఏదో ఎవరు మట్టగాళ్ళు కాడు వదిలేసి పారిపోయిన ఎలక్షన్, ఇవాళ నిలబడిన దగ్గర ఎలక్షన్ ఒకసారి గమనించుకోండి. గెలుపోవటం టైం అయిపోతుంది, మనం క్లోజ్ చేసుకుందాం. ఖచ్చితంగా రూలింగ్ పార్టీకి 200% ఎడ్జ్ ఉంటుంది. ఇది ఎవరు కాదన్నా, ఎవరు అన్నా వాళ్ళది వీటో పవర్. ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ శాసిస్తాయంటే ఆపే మీ ఇష్టం. కనీకెళ్ళు రైట్. ఇక ఇవాళ డిబేట్లో మరి చర్చలో పాల్గొన్నటువంటి ప్రసాద్ గారికి, శేషు గారికి, అలాగే అరుణ గారికి, లక్ష్మణ్ రావుకి ధన్యవాదాలండి అందరికీ. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.